ఎవరెక్కడ? నాకు మంచి రుచికరమైన ఆటపాటలతో కూడిన విందును ఏర్పాటు చేయండి. ఆ విందు మాకు అత్యంత ప్రీతికరంగా ఉండాలి. ఈ నగరంలో ఉన్న ప్రముఖ గాయకులను వాద్యకారులను రప్పించండి. మాకు కన్నులు విందు చేయండి. వెనక్కి
వారే వా, మీ పాటకు మేము ముగ్ధులమయ్యాము. మంచి రుచికరమైన భోజనం, కళ్ళు వెందైన మీ కవ్వాలి పాట, మధురమైన సంగీతం, అద్భుతం, మహా అద్భుతం. ధనం ఉంటే ఈ లోకంలో ఏదైనా మన కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. ధనం ఉంటే సుఖ భోగాలు, సర్వ సౌఖ్యాలు. ఇది తెలియని దరిద్రులు, తాళలేని దరిద్రులు. దేవుడు పరలోకవాడు వేదాలు వెలుస్తూ ఉంటారు. ధనమే శాశ్వతం, ధనమే జీవితం, ధనమే దేవుడు, ధనమే పరలోకం. నా ప్రాణ తినుము, త్రాగుము, సంతోషించుము. నేను పాపలేకపోతున్నానే, నన్ను మీ దగ్గరకు చేర్చుకోతండ్రి. కరుణించు తండ్రి. కుక్కలు కూడా నా కొరకు నాకుచున్నాయే. కటిక దరిద్రుడనైనా ఈ పాదాలు వదలు తండ్రి, వదలను వదలను వదలను. ఒరే దరిద్రుడా, తినడానికి తిండి కావాలంటే ధనం కావాలి. దేవుడు దేవుడు అంటే కడుపు నిండుదురా. ఈ లోకంలో బ్రతకాలంటే ధనం కావాలి. ఆ ధనం లేకపోతే నీలా భిక్ష వెతుకోవాలి. నన్ను చూడరా, కావలసినంత ధనం, రుచికరమైన భోజనం, సర్వ సౌఖ్యాలు, సకల భోగాలు ఈ లోకంలో నేను ఏది కోరుకున్నా అది క్షణంలో నా కాళ్ళ దగ్గర ఉంటుంది తెలుసా. చూడు బాబు, ధనంతో అన్నీ కొనవచ్చు, కానీ ఆ దేవుడి బలమైన బాబు కొనలేదు. ధనం ఎవరి దగ్గర శాశ్వతంగా బాబు. ఇటు చూడు, ధనాన్ని నమ్ముకున్న వాళ్ళు నష్టపోయి ఎంతో మంది కాల గర్భంలో కలిసిపోయారు. నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ నష్టపోదు. నష్టపోడు బాబు, నష్టపోడు కూడా. తెలుసుకోండి బాబు, తెలుసుకోండి. దరిద్రుడా, కింద పడిన రొట్టె ముక్కలు తిని ముందు నీ ఆకలి తీర్చుకోరా, తర్వాత దేవుడి గురించి ఆలోచించు. తిండి తినకపోతే రేపు బాబు చచ్చేలా ఉన్నావు. చూడు బాబు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించడని దేవుడు చెప్పి ఉన్నాడు బాబు. నా సాగు గురించి నాకు చింత లేదు. పర్వతంలో దేవునితో హాయిగా ఉంటాను. ఆ రాజ్యములో ఆకలి ఉండదు, దాహము ఉండదు, హాహాకారాలు ఉండవు. ఉండవు బాబు, ఉండవు. అలాగైతే ఏ గొడవ ఉండదు. వెళ్తా బాబు, వెళ్ళు. ధనం సంపాదించలేని ప్రతి వాడు చెప్పే మాటే ఇది. దేవుడు దైవం అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు దరిద్రులు. సమాధానం అనుభవించుతున్నాడు, కానీ ధనవంతుడు పాతాళంలో యాతన పడుతున్నాడు.
తండ్రివైన అబ్రహామా, నాపై కనికరం చూపు తండ్రి. పాతాళములో ఈ అగ్నిజ్వాలల మధ్య యాతన పడుచున్నాను. బహుతాపముగా ఉన్నది. తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చదార్చుటకు లాజరు పంపుము తండ్రి. కుమారుడా, నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్లు సుఖమును అనుభవించేది, కానీ లాజరు ఎన్నో కష్టాలను అనుభవించాడు. ఇప్పుడైతే లాజరు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవైతే యాత్ర పడుతున్నావు. మేము పాతాళలోకము, మీరు పరలోకములకు రాకుండా మన మధ్యలో ఒక ఆకారం ఉంచబడి ఉంది. తండ్రివైన అబ్రహామా, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు కూడా నాలా ధనవంతులు. వారు నావలే పాతాళములకు పోకుండా నేను వెళ్ళి వారికి సాక్ష్యం ఇస్తాను. నన్ను ఇక్కడి నుండి నా తండ్రి ఇంటికి పంపుము. కుమారుడా, నీవు వెళ్ళవలసిన అవసరం లేదు. నీ సహోదరులకు బోధించటకు భూమి మీద మోషేయు మరి కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. నీ సహోదరులు వారి మాట వింటే చాలు. అబ్రహామా, అంత మాట అనవద్దు. మృతుల్లో నుండి లేచి నేను వెళ్ళి వాళ్ళకు సాక్ష్యం చెప్తే వాళ్ళు తప్పకుండా మారు మనసు పొందుతారు. మోషేయు మరియు ప్రవక్తల యొక్క మాటలు విని నీ సహోదరులు మారుమనసు పొందకపోతే మృతులలో నుండి నీవు లేచి వెళ్ళి సాక్ష్యం చెప్పినను వారు వెళ్ళరు. ఇప్పటికైనా వారు మారుమనసు పొంది ధనమును విడిచిన వారైతే నా తండ్రి రాజ్యమునకు వారసు. మనుషులలో ఘనముగా ఎంచబడినది ఏదైనా నా తండ్రి దృష్టికి అశేషం. నా ప్రియ స్నేహితులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ధనవంతుడు సమృద్ధిగా ఆహారము, వస్త్రాలు, ఆరోగ్యం కలిగి ఉన్నాడు. బేదరాజుడు వస్త్రహీనుడు, తినడానికి ఆహారం లేనివాడు, ఒంటి నిండా కురుపులతో అనారోగ్యంతో ఉన్న పేదవాడు. ఈ వివరాలే ధనవంతుడిని నరకానికి తీసుకువెళ్ళాయి. ఏమిటి ఆశ్చర్యంగా ఉందా? అన్నీ కలిగి ఉండడం ఈ ధనవంతుడు చేసిన పాపమా? కాదు. అన్నీ కలిగి ఉండి తను చేయవలసింది చేయకపోవడం ఈ ధనవంతుడు చేసిన పాపం. మనం దేవుని వాక్యం మార్కు సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో చూసినట్లయితే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను అనే ఆజ్ఞ ఇవ్వబడింది. ధనవంతుడు బేదరాజును ప్రేమించలేకపోయాడు. సమృద్ధిగా ఆహారం, వస్త్రాలు కలిగి ఉండి అవి పేదవాడైన లాజరుకు ఇవ్వలేకపోయాడు. ఇది ధనవంతుడు చేసిన ఆజ్ఞాతిక్రమం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆ పాప ఫలితమే నరకం. నా ప్రియ స్నేహితులారా, మనమందరం కూడా ధనం కలిగి ఉండడం తప్పు కాదు, కానీ అది మనం చుట్టూ ఉన్న పేదవారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. వారిని ప్రేమించాలి, ఆదరించాలి. అప్పుడే మనం పరలోకంలో చోటు సంపాదించుకోగలం, దైవానుగ్రహానికి పాత్రలు కాగలం. నా ప్రియమైన దేవుని సంగమా, మీరెంతవరకు చూసిన ధనమా దైవమా అనే ఈ నాటికలో సందర్భానుసారం సంభాషణలు సృష్టించడం జరిగింది. ఏమైనా తప్పులు ఉంటే దయతో క్షమించండి. ఇంకనూ దేనిలో ఎదిగేలాగా నన్ను ఆశీర్వదించండి. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థించండి. ఇట్లు మీ విధేయుడు గుర్రపు వినయ్ కుమార్.